హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే గోల్డ్ సేవింగ్ వీడియో అండి. గోల్డ్ కాయిన్స్ నేను ఎలా సేవ్ చేశాను, నా దగ్గర ప్రస్తుతానికి ఎన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి అనేది చూడబోతున్నాం. ఎందువలన ఈ వీడియో నేను చేస్తున్నాను, మీకు ఎందుకు గోల్డ్ కాయిన్స్ చూపిస్తున్నానంటే, చాలామంది ఒక అపోహలో ఉంటారండి. గోల్డ్ కొనాలన్నా అంటే నగలు కానీ కాయిన్స్ కానీ ఏది కొనాలన్నా చాలా కాస్ట్ అవుతుంది, మనం అంత మనీకి ఎక్కడ వెళ్తాం అని చెప్పేసి ముందుకు వెళ్ళారన్నమాట, ఆలోచిస్తారు. అలా కాదు, చాలా తక్కువ అమౌంట్కి కూడా మనం గోల్డ్ కాయిన్స్ అనేది తీసుకోవచ్చు, గోల్డ్ కొనవచ్చు అని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నానండి. వీడియో నచ్చింది అనుకోండి, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ చేయండి, సరేనా? ఒకళ్ళు అడిగారు 24 క్యారెట్లో గోల్డ్ కాయిన్స్ కొని సేవ్ చేస్తూ దాన్ని ఇచ్చేటప్పుడు అంటే ఆర్నమెంట్స్ తీసుకునేటప్పుడు ఏమైనా మేకింగ్ ఛార్జెస్, డై ఛార్జెస్ వేస్తారు. అంటే మనం ఇప్పుడు 24లో తీసుకోవచ్చు, 22లో 916లో కూడా కాయిన్స్ తీసి దాచిపెట్టుకోవచ్చు. నేను వచ్చి ఇంతకుముందు 1-2 సార్లు 24 క్యారెట్ స్టార్టింగ్లో తీసానండి. అది ఇచ్చేటప్పుడు ఏమైందంటే నాకు తెలియలేదు, వాళ్ళు చూశారు 24 క్యారెట్ అనే చూశారు ఖజానాలోనే. చూసేసి ఏం చేశారంటే మామూలు అమౌంట్ వేసి ఇచ్చేశారు. నాకు అప్పుడు అంత ఐడియా లేదండి. 22కి అయితే తక్కువ, 24కి అయితే ఎక్కువ అనమాట. మనం ఎక్కువ మనీని ఇచ్చి కొంటాము. అప్పుడు నేను వచ్చి ఒక 7 అంటే 8 గ్రామ్స్ వచ్చి 24,000 ఇచ్చి కొన్నాను అనమాట. నాకు తెలియదు అన్నిటికీ ఒకేలాగా వేస్తారని. అదే స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి తెలియదండి, ఎవరన్నా చెప్తేనే మనకి తెలిసిద్ది. ఎవరు చెప్పేవాళ్ళు లేదు, నాకు తెలియదు, ఒకటే రేట్ అని ఇచ్చేసాను. ఆ తర్వాతే తెలిసిందండి. మళ్ళీ వెళ్ళి మనం అడగగలమా? అడగలేము. ఇంకొకళ్ళు సంధ్య అని అడిగారు, తనకి ఎక్కువ వేశారంట. ఇప్పుడు తన దగ్గర బిల్లు ఉంది, ఉన్నా కూడా మనం వెళ్ళి అడగలేము. ఎందుకంటే 5 ఇయర్స్ 6 ఇయర్స్ అలా 3 ఇయర్స్ అయినా కూడా వాళ్ళన్నీ అది చెప్పరు. ఏమ్మా మీకు అంత డౌట్ ఉంటే అప్పుడే అడిగి తెలుసుకోవచ్చు కదా, ఇప్పుడు వస్తున్నారు ఏమి చేయలేమంటారు. అందుకని మీరు అప్పుడే చూసుకోండి, కూర్చొని బిల్లు వేసి ఇస్తారు కదా, చూడండి కరెక్ట్గా బిల్లు వేసారా అంటే చాలామందికి తెలియదు కదా, అందుకు చెప్తున్నా. కరెక్ట్గా వేసారా అన్నీ చెక్ చేసుకోండి, చేసుకొని ఆ తర్వాతే వస్తువు తీసుకొని ఇంటికి రండి. ఏమన్నా డౌట్ ఉంది, మనకి ఎక్కువ మనీ వేసారనిపిస్తే అక్కడే అడగాలన్నమాట. అడిగి డౌట్ క్లియర్ చేసుకోవాలి. మనకు మనీ అనేది ఊరికే రాదు కదండి, కష్టపడి మనం దాచిపెట్టుకుంటాం మిడిల్ క్లాస్ వాళ్ళు. అది తీసుకెళ్ళి గోల్డ్ షాప్ వాళ్ళకి ఎందుకు మనం ఇవ్వాలి ఎక్కువ? చాలా చీటింగ్స్ జరుగుతాయండి తెలియకపోతే కనుక. అలానే నా దగ్గర 24 క్యారెట్ని 22 క్యారెట్ కాస్ట్ ఎంతో అంతకే ఇచ్చారు, నాకు తెలియదు అప్పట్లో. ఇప్పుడు ఒకళ్ళు అడిగారు కదా, కాయిన్స్ ఇచ్చేటప్పుడు మనకి మేకింగ్ ఛార్జెస్, డై ఛార్జెస్ వెయ్యరండి, కొనేటప్పుడే వేస్తారు, ఇచ్చేటప్పుడు ఏం వెయ్యరు. ఆ రోజు ఎంత రేట్ ఉందో అది మాత్రమే ఇస్తారనమాట. ఇప్పుడు ఈరోజు వచ్చి 54,000 అనుకోండి, మీ దగ్గర 8 గ్రామ్స్ ఉందనుకోండి, 54,000 ఇస్తారు. దాన్ని తరుగు తీయడం, లేకపోతే ఛార్జెస్ వేయడం, జిఎస్టీ వేయడం ఇలాంటివి ఏమి ఉండదు, మనం ఇచ్చేసి తీసుకోవచ్చు. ఇదేనండి, వాళ్ళ డౌట్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం చూద్దాం. ఇలా అనేసి తక్కువ రేట్కి రాదనేసి చాలామంది ఉంటూ ఉంటారండి. అలా కాదు, వస్తుంది అనమాట. నాకు తెలియదు, నాకు ఒకళ్ళు చెప్తేనే తెలిసింది. తను వచ్చేసి కొంచెం అమౌంట్ని దాచిపెట్టి ఎంత దొరికిద్దో అంత ఎవ్రీ మంత్ వెళ్ళేసి ఒక కాయిన్ తెచ్చుకుంటుంది అనమాట. నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు 600కి కూడా కాయిన్ వచ్చిద్దని. ఏంటి 600కి వచ్చిద్దా అంటే అవును అన్నారు. నాకైతే 2 గ్రామ్స్ 4 గ్రామ్స్ 8 గ్రామ్స్ ఉన్నాయని తెలుసు, 1 గ్రామ్ ఉందని కూడా తెలియదండి. తను చెప్పిన తర్వాతే నాకు తెలిసింది. అప్పుడు చూపించింది అనమాట తను. ఇదిగో చూడండి, ఇది వచ్చి 100 మిల్లీగ్రామ్స్ అని చూపించింది. సరే ఒకరోజు చూద్దాం అని చెప్పేసి నేను మా అమ్మాయిని తీసుకొని మేమిద్దరమే వెళ్తాం, వేరెవరు రారు తోడుకి. ఇంకా వెళ్ళామండి. పక్కన ఉన్న జిఆర్టీకి వెళ్తే వాళ్ళని అడిగాం. ఫస్ట్ ఫోన్ చేసి ఖజానాలు అడిగాం, ఖజానా కాదు మలబార్లో అడిగాం. అడిగితే మా దగ్గర లేదండి అంతన్ని, మా దగ్గర ఇప్పటికీ 8 గ్రామ్సే ఉన్నాయి అన్నారు. ఇంకా ఆ తర్వాత జిఆర్టీకి ఫోన్ చేసి అడిగితే ఉన్నాయి అన్నారు. 2 షాపులు అడిగితే రెండిట్లో ఉన్నాయి అన్నారు. సరే అని చెప్పేసి వెళ్ళేసి అప్పుడు మా దగ్గర 600 అని తను చెప్పింది, 600కి దొరికిద్దండి కదా, తీసుకొని వెళ్ళామండి. ఇంకొంచెం ఎక్కువే తీసుకొని వెళ్ళాము, ఒక 100-200 ఎక్కువ తీసుకొని వెళ్ళాము. వెళ్ళినప్పుడు 100 మిల్లీగ్రామ్ వచ్చి 550 రూపీస్కే ఇచ్చారు, 600 కూడా లేదండి,
550 గ్రామ్స్. దానికి ఎంత ఇద్దో డై ఛార్జీ, మేకింగ్ ఛార్జ్, అదే మేకింగ్ ఛార్జెస్ అంటేనే డై ఛార్జెస్ ఒకటే, జిఎస్టీ దానికి ఎంత వేస్తారో అంత వేసేసి 550 రూపీస్ తీసుకొని ఇచ్చారనమాట ఆ కాయిన్. ఇంకా అప్పటి నుంచి ఏమైందంటే ఎప్పుడన్నా మనీ ఉంటే, ఆ తర్వాత వచ్చేసి ఒకసారి 2000 రూపీస్ ఉంటే అది తీసుకొని వెళ్ళేసి దానికి ఒక కాయిన్ తీసుకున్నాం. ఇప్పుడు 100 మిల్లీగ్రామ్ వచ్చి 550 అంటే అప్పుడు చూడండి 400 మిల్లీగ్రామ్ కంటే ఇంకొంచెం దొరికిద్ది, ఎక్కువే దొరికిద్ది కదా, అది 2000 రూపీస్కి వచ్చింది, అది తీసుకున్నాం. ఆ తర్వాత ఏమైందంటే 1/2 గ్రామ్ తీసుకున్నాం ఒకసారి. 1/2 గ్రామ్కి ఎంత ఇద్ది, 1 గ్రామ్ వచ్చేసి 6600 అలా ఉందనుకోండి, 6500, అందులో అంత తీసుకున్నాము. ఇంకోసారి వచ్చేసి దాచిపెట్టి వెళ్ళలేదన్నమాట, ఒక 2 మంత్స్ పైనే వెళ్ళాలి ఆ షాప్కి. అప్పుడు 1 గ్రామ్కి కావాల్సిన అమౌంట్ చేరింది, సరే అని 1 గ్రామ్ తెచ్చుకున్నాం. ఇలా ఒక్కొక్కసారి నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో అంత కొంచెం కొంచెం ఇలానే 1/2 గ్రాము 1 గ్రాము ఇలా తెచ్చుకుంటూ ఉన్నామండి. దానివల్ల కొన్ని కాయిన్స్ చేరినాయి అనమాట. ఉన్నాయి, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మన ఈ మధ్య నేను హారం తీసానని చూపించాను కదండి, అందులో షార్ట్ అయినప్పుడు కొన్ని కాయిన్స్ తీసి వేసేసాము, అందువల్ల తగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఉన్నాయి అనమాట నా దగ్గర. ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ వెళ్ళాల, కమ్మలు తీసుకున్నాను కదా, దానివల్ల మళ్ళీ వెళ్ళలేదు. ఇప్పుడు ఏమంటే నేను హుండీలో చేంజ్ నోట్లు వేసి సేవ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొనే ఐడియా కూడా లేదండి గోల్డ్, అయితే గోల్డ్ అవసరం ఉంది నాకు. అయితే ఇలా కాయిన్స్ కానీ, జ్యువెల్లరీగా కాదు కాయిన్స్ కానీ కావాలి. అయితే ఈ మధ్య వెళ్ళడం లేదు. ఫస్ట్ ఆ హుండీ ఫుల్ చేసి నేను ఒక దానికి అనుకున్నాను అమౌంట్, అది తీసి పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం సేవ్ చేసేటప్పుడు ఒకవేళ మా పాపకు మ్యారేజ్ కుదరకపోతే కనుక చెప్తున్నా, కుదిరితే కనుక ఇంకా ఈ మధ్యలో సేవింగ్స్ చేయడం అనేది కష్టం అవుతుందండి. మ్యారేజ్ పెట్టుకుంటే గోల్డ్ ఖర్చులు ఉంటాయి కదా, మనం ఇంకేం సేవింగ్స్ చేస్తాం చెప్పండి. అన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత కావాలంటే, ఇంకా మ్యారేజ్ అయిందనుకోండి లైన్గా ఒక్కొక్క ఖర్చు వస్తూనే ఉంటుంది కదా, ఏదో కొంచెం కొంచెమే చెయ్యాలి. సేవింగ్స్ అనేది ఆపకూడదు, ఎంతో కొంత మన వల్ల అయినంత చెయ్యాలి, ఆపకూడదు. అలానే అనుకుంటున్నా, చూద్దాం ఎలా జరిగిద్దని. ఇలానే నేను కొంచెం కొంచెం జాగ్రత్త చేసి ఇప్పుడు నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. 100 మిల్లీగ్రామ్ కొనగానే వచ్చింది. మనం ఎలా అయినా సరే, మేమిద్దరం అనుకున్నాం, మా అమ్మాయి నేను, ఎలా అయినా సరే ఇద్దరం దాచిపెట్టమ్మా, మనం నెల నెల ఒకటి తీసుకుందాం అనుకున్నాం. కానీ ప్రతి నెల తీయలేదండి. స్టార్టింగ్లో కొంచెం తీసామని ఆ తర్వాత ఇంకా ఈ గోల్డ్ కొనటం వలన, అదే నగలుగా కొనడం వలన ఆగిపోయింది ఇది కొనటం. మీరు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు కూలీ పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి, అంటే డైలీ వేజెస్ వాళ్ళు కదా, ప్రతిరోజు సంపాదిస్తారు, వాళ్ళ దగ్గర నుంచి హౌస్ వైఫ్స్ వరకు ఎవరైనా సరే ఈ కాయిన్స్ అనేది కొనవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక నెలకి 1000 రూపాయలన్నా దాచిపెట్టలేరండి మీరు, దాచిపెట్టగలరు కదా. అప్పుడు ఆ 1000 రూపాయలు తీసుకొని, ఆ 1000 రూపీస్ని తీసుకొని ఇది కొందామా అది కొందామా అని మైండ్ డైవర్ట్ చేయకుండా చక్కగా ఇలా కాయిన్స్ కొనిపెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఒకటి అలా కొనిపెట్టుకున్నారనుకోండి, కొన్ని రోజులకి చాలా కాయిన్స్ చేరిద్ది. అప్పుడు దాంతో మనం ఏమైనా చేయించుకోవచ్చు. లేకపోతే దీన్ని ఇచ్చేసినా కూడా ఈరోజు మీరు 700కో 800కో కొన్నా కూడా కొన్ని రోజుల దాని యొక్క కాస్ట్ 1000 రూపీస్ అయింది. అప్పుడు మీకు 200 నుంచి 300 లాభం దొరికింది కదా. అలా కూడా కొని పెట్టుకోవచ్చు, దానికి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. ఇలా చేసినట్లయితే ప్రతి ఒక్కరు, ఇప్పుడు కూలి పని చేసేవాళ్ళంటే లేకపోతే ఇంకేదన్నా పని చేసేవాళ్ళంటే ప్రతిరోజుకి 500 నుంచి 1000 వరకు కూడా సంపాదించే వాళ్ళు ఉంటారండి. అప్పుడు దాంట్లో ప్రతిరోజు మనం ఒక 50నో 100 మంది కాదని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అనుకున్నప్పుడు మనకు ఒక జాగ్రత్త వచ్చింది, తీయాలనే థాట్ కూడా వచ్చింది. తీసి అలా పక్కన పెట్టామనుకోండి, ఒక నెలకి మీరు ఎంత వచ్చి చూడండి. ప్రతిరోజు తీస్తే 100 తీస్తే 3000, లేదా దాంట్లో ఎట్లా కొట్లా కొంచెం వేసుకొని మనం ఒక 1/2 గ్రామ్ అన్నా కొనవచ్చండి. హౌస్ వైఫ్స్ కూడా 1/2 గ్రామ్ కొనవచ్చు దాచిపెట్టుకొని, లేదా అందులో సగమైనా కొనుక్కోవచ్చు. ఇలా కొంటూ ఉంటే మనకి తెలియకుండా గోల్డ్ చేరుతూ ఉంటుందని నేను ఆ మధ్య చెప్పాను కదా. ఒక ఆవిడ హుండీ కొని పెట్టుకొని, పెద్ద హుండీనేనండి, ఇలానే ఎవ్రీ మంత్ కొని అందులో వేస్తూ ఉండేదన్నమాట. ఇంకా పోగా వచ్చి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. ఈవిడ సేవింగ్స్ చేసేది కాకుండా వాళ్ళ హస్బెండ్ దగ్గర ఇవ్వండి అని చెప్పేసి కొంత అమౌంట్ని తీసుకొని దాంతో కూడా ఇంకెలా దాచిపెట్టాలి, శారీస్కి
ఎక్కువ ఎక్కువ పెట్టి కొనకుండా ఎప్పుడన్నా ఒక శారీ కొనుక్కుంటూ పండగ బట్టలకి ఇచ్చే డబ్బులన్నీ దాచిపెట్టుకుంటూ ఇలా కాయిన్స్ కొంటూ ఎలా అయితే ఆ హుండీని 30% వరకు దాచిపెట్టేసిందండి. ఇంకొంచెమే ఉంది. అది కూడా చేసిన తర్వాత ఓపెన్ చేస్తా. అంటే ఓపెన్ చేసేది కాదనమాట, అది వేయడం వరకే, తీయాలంటే కట్ చేయాలన్నమాట. అలా చేస్తుంది. అప్పుడు అవన్నీ కలిపితే ఎంత అవుతుంది, ఆ హుండీ ఎంత ఉందండి బాగా. అప్పుడు ఆ గోల్డ్ కాయిన్స్ ఇన్నన్నా వస్తాయి కదా బాగా, లేకపోతే అన్నన్నా వస్తాయి కదా, అప్పుడు చాలా ఉంటాయి కదా. అలా మనం ఒక విషయాన్ని అనుకొని స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా సేవ్ చేయగలమండి. ఒకళ్ళు నన్ను అడిగారు నేను కమ్మలు చూపించినప్పుడు, కొంతమంది డిజైన్స్ బాగోలేదండి పాత మోడల్ అన్నారు. అది ఎలా అంటే డిజైన్ అనేది వాళ్ళ కళ్ళని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నాకు నచ్చింది అందరికీ నచ్చాలని లేదు కదా, నేనేం తప్పుగా తీసుకోవాలి. మీరు డిజైన్ బాగాలేదు అంటే నేను కష్టపడలా, తప్పుగా కూడా తీసుకోవాలి. ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చాలని లేదు, నాకు నచ్చింది మీకు నచ్చలేదు. అయితే పెట్టుకునేది నేను కదా, నాకు నచ్చింది, నాకు నచ్చితే చాలు. మీరు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి, అందరికీ నచ్చేలాగా తీసుకోండి. ఇంకొక విషయం వచ్చి చెప్పేటప్పుడేమో మలబార్ గోల్డ్, జిఆర్టీ, ఖజానా ఇలా పెద్ద పెద్ద షాప్స్ నేమ్ చెప్తారు, కొనేదేమో చిన్న చిన్న షాపుల్లో కొంటారు అని చెప్పారు. నేను ఎప్పుడు చిన్న షాప్లో కొన్నాండి, స్టార్టింగ్ స్టేజ్లోనే కొన్నాను. ఈ మధ్యకాలంలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ప్రభు జ్యువెల్లర్స్ అని ఉంది, అడుగుతూ ఉన్నారు ఏంటి అక్క కొనట్లేదని. కొంటాలని మేము కొనం మీ దగ్గర అని చెప్పలేము కదండి, వాళ్ళు మా బాగా తెలుసు. ఆ తర్వాత వచ్చి ఖజానా, తర్వాత మలబార్ గోల్డ్. ఖజానాలో కొన్న ఫస్ట్ కొన్ని వస్తువులు, ఆ తర్వాత ఆపేశాను. నేను ఎక్కువగా తీసుకుంది మలబార్ గోల్డేనండి. నా దగ్గర బిల్స్ ఉన్నాయి, చూపిస్తా ఒకరోజు. మీరు అన్నారు కదా చిన్న షాపులని, అందుకని చూపిస్తాను. మలబార్ గోల్డ్లో కొన్నాను. మీరు అనొచ్చు అవన్నీ పట్టించుకోకండి అని, నేను పట్టించుకోలేదు చెప్తున్నా. మలబార్ గోల్డ్లోనే నేను ఎక్కువగా జ్యువెల్స్ అనేది కొన్నాను. జిఆర్టీలో మాత్రమే కాయిన్స్ కొన్నాను. ఇంకెక్కడ దొరకవు ఈ చిన్న కాయిన్స్, మీరు ఏ షాప్కి వెళ్ళి అడిగినా కూడా దొరకదు. ఇది ఒక్కటి జిఆర్టీలో మాత్రమే ఉంటుంది, అందుకని జిఆర్టీలో కొన్నాను. దాని మీద ఇది కూడా ఉంటుందండి, నేమ్ ప్రింట్ చేసే ఇస్తారు కాయిన్ మీద, జిఆర్టీ అని. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పారు కదా మీరు చిన్న షాప్లో కొంటున్నారని, ఇక్కడ చెన్నైలో చిన్న షాప్సే లేవండి. టీ నగర్ వెళ్ళి చూస్తే అన్నీ బ్రాండెడ్ షాపులే అనమాట, పెద్ద పెద్ద షాప్సే. చిన్న షాపులు ఏమీ లేవు, ఉన్నాయి ఇటువైపు కొన్ని చిన్న చిన్నవి. అక్కడ కూడా జనాలు కొంటూ ఉంటారు, ఖాతాదారులు ఉంటారు కదా, కస్టమర్స్ ఎప్పుడు కొనేవాళ్ళు. నేనేమంటే ఆ కమ్మలు వేరే దాంట్లో పెట్టి చూపించాను, మీకు బాక్సులు చూపిస్తా ఉండండి. మలబార్లో ఇచ్చినవి ఏమైందంటే మగ్గిపోతాయండి బాక్సులు. నేను బ్యాంగిల్స్ కొన్నవి, తర్వాత నెక్లెస్ కొన్నది, కాసుల పేరు కొన్నాం కదా అది, అవన్నీ అది ఖజానాలో, ఇది వచ్చి మలబార్ గోల్డ్లో. రెండు మగ్గిపోయి ఇట్లా వచ్చేస్తుందండి ఆ బాక్సులు వచ్చి. మళ్ళీ నేను అడిగాను అనమాట మలబార్లో, నాకు సర్లేదు ఆ బాక్సులు ఇలా అయిపోయింది ఇవ్వండి అంటే, మంచి బాక్సులు 3 ఇచ్చారనమాట. అయితే అదేమంటే అక్కడికి తీసుకెళ్ళి పెట్టేటప్పుడు స్పేస్ని ఎక్కువ ఆక్యుపై చేసిద్దండి. మనం లాకర్లో పెట్టేటప్పుడు పెద్ద పెద్ద బాక్సులు అనుకోండి సరిగ్గా చాలవన్నమాట. అందుకని అలానే కమ్మలు కూడా వాళ్ళు ఇచ్చే బాక్సులన్నీ మగ్గిపోయి ఒకలాగా అయిపోయింది. తీసుకొద్దాం అనుకున్నా, మర్చిపోయాం, ఇంకో రోజు చూపిస్తా. అప్పుడు నేనేం చేస్తానంటే గట్టిగా ఉన్న బాక్సులు ఉంటాయి కదా, ఇంతకుముందు మనం ఎప్పుడో తీసుకొని ఉంటాం, ఆ బాక్సులు ఉంటాయి కదా, వాటిల్లో పెడతాను. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ అమ్మాయి మలేషియా నుంచి వచ్చినప్పుడు ఆవిడ ఎల్కేఎస్కి వెళ్ళిద్ది, జిఆర్టీకి వెళ్ళిద్ది, అక్కడ వచ్చి గట్టి బాక్సులు ఇస్తారనమాట. తనేం చేసిద్దంటే ఇక్కడ పడేసి వెళ్ళిపోయిద్ది. అప్పుడు నేనేం చేస్తాను, అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఆ బాక్సులు ఎందుకని చెప్పేసి అక్కడ పడేసి వెళ్ళిపోయిద్ది. ఫ్లైట్లో వెళ్తారు కదా వాళ్ళు, అది కూడా ఒక వెయిట్ లాగా వస్తుందని నేనేం చేస్తాను, అలా గట్టిగా ఉన్నాయి వాటిలో నా కమ్మలన్నీ పెట్టుకుంటాను. అది ఆ రోజు అలా ఎల్కేఎస్ బాక్స్ అంటే పెట్టాను కదా, అది చూసేసి చిన్న షాపులు, ఎల్కేఎస్ అనేది చాలా పెద్ద షాప్ అండి, మీరు కావాలంటే కొట్టి చూడండి, టైప్ చేసి చూడండి, ఎన్నో సంవత్సరాలుగా ఉందన్నమాట. అది చిన్న షాప్ కాదు ఎల్కేఎస్. అందుకని ఏదో ఒకటి అనకండి, అనాలని చెప్పేసి. ఇప్పుడు మనం ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకుంటారని చెప్తున్నాను, వేరే ఏమీ లేదు. నేనేం బాధపడలేదండి మీరు చెప్పారని. అందరినీ మనం సాటిస్ఫై చేయలేము కదా, అందువల్ల పట్టించుకోండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ ఒక్కొక్కటిగా మీకు చూపిస్తా, సరేనా? మళ్ళీ ఇక్కడ పెట్టి అవన్నీ తీయట్లేదండి, నేను ఇలానే చూపిస్తాను మీకు. కళ్ళజోడ పెట్టుకుంటా. మిమ్మల్ని చీట్ చేసి నేనేం చేస్తాను చెప్పండి, నాకేమన్నా ల్యాక్స్లో వ్యూస్ వస్తుందా? ఎవరు చీట్ చేయకూడదు, జెన్యూన్గా ఉండాలి కదా. చూపిస్తా, ఫస్ట్ నుంచి వద్దామండి. కొన్ని కాయిన్సే, ఏందండి ఎంత బిల్డప్ ఇచ్చారు మీరు అనుకోవచ్చు. బిల్డప్ కాదండి, చిన్న కాయిన్ అయినా కూడా
దానికి దాచిపెట్టడానికి మనం ఎంత కష్టపడి ఉంటాం కదా, అందుకని అన్నీ పెద్ద వస్తువులన్నీ నేను ఫీల్ చేస్తాను. ఇదేనండి ఫస్ట్ నేను కొన్నది 100 మిల్లీగ్రామ్ 550 రూపీస్. మీకు తెలిస్తే చూస్తే గనక మీరు తెచ్చుకోవటానికి యూజ్ అయ్యింది కదా. ఇదొకటి, ఇదిగోండి ఇలా బాక్స్లో పెడుతున్నా. ఇంకోటి చేతిలో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇదండి, నెక్స్ట్ వన్ ఇదనమాట. ఇది వచ్చేది నేను చెప్పాను కదా 2000 రూపీస్కి కొన్నానని. ఇది 100 మిల్లీగ్రాము, ఇది 400 500 మిల్లీగ్రామ్ అండి. ఇది 2000 రూపీస్కి దొరికింది. ఇదొకటి 2. ఆ తర్వాత వచ్చేసి ఇదండి 1/2 గ్రామ్ 3000 సంథింగ్ అనమాట. ఇది 1/2 గ్రామ్. ఇదొక కాయిన్. ఇదిగోండి మళ్ళీ చూపించిందే చూపిస్తున్నాను అనుకోకూడదు, ఈ చేతిలో పెట్టుకొని చూపిస్తున్నా. ఇది ఒక 1/2 గ్రామ్ అండి. ఇది అంతే. తర్వాత ఇది వచ్చేసి 1 గ్రామ్ అనమాట. ఇది 6600 500 సరిగ్గా గుర్తులేదండి, ఎప్పుడో తీశాను కదా అందుకని. ఇది ఒక 1 గ్రామ్. నెక్స్ట్ ఇదొక 1 గ్రామ్. ఇలా గనక మనం డబ్బులు ఉన్నప్పుడు ఉన్నట్టు తీసుకున్నాం అనుకోండి, కింద పడిపోతాయేమో భయం. మీకు చూపించడం కనిపిస్తుందా? ఏమర్చడానికి కుదరదండి. చూడండి సైజు వారీగా ఉంది. 1 గ్రామ్ అంటే పెద్దదిగా ఉంది కదా. ఇదిగోండి 1/2 గ్రాము 100 మిల్లీగ్రామ్ ఇలా అనమాట. మొత్తం ఇప్పుడు నా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే 6 కాయిన్స్. 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ కొంచెం తగ్గుతుంది, అంటే అరసవర్ కదా. ఇప్పుడు మనం చూడండి అప్పుడొకటి కొనబట్టే కదా ఇంత 4 గ్రామ్స్ ఉన్నాయి. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ఇప్పుడు 4 గ్రామ్స్ కొనాలంటే ఎంత అయింది మనకి? చాలా అయింది కదా అమౌంట్. అందుకనే చెప్తున్నా మీ దగ్గర. ఇది చూపించడానికి రీజన్ అదే. చాలామంది చూపించరు, ఎందుకు ఏదో ఒకటి కళ్ళు పెడతారు అది ఇదని చెప్పి చూపించరు. నేను ఎందుకు చూపిస్తున్నా అంటే మీరు కూడా ఇలా కొంచెం అయినా పర్వాలేదు తీసుకోండి. ఇలా తీసుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, మీకు తెలియకుండా మీరు బోల్డ్ కాయిన్స్ సేవ్ చేస్తారు. ఇది మనకి దేనికైనా యూజ్ అవుతుందండి. అంతకుముందు నేను ఇలా సేవ్ చేయడం వల్లనే మేము ఒక ల్యాండ్ అదే స్థలం కొనేటప్పుడు నాకు చాలా యూజ్ అయిందండి. మనీ చాలలేదు రిజిస్ట్రేషన్కి. ఇంకప్పుడు మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఆ టైంలో ఇవ్వలేదు. మేము ఒకరికి ఇచ్చాము, మాకు ఇవ్వలేదు అనమాట. ఏమంటే ఇస్తాము, 4 రోజులు అని తీసుకున్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటమే కదండి ఏముంది ఇందులో. అప్పుడు మాకు దొరకలేదు అనమాట, ఇవ్వలేదు అతను. ఇంకా ఇలా గోల్డ్ కాయిన్స్ కొన్ని చైన్ అవి ఇవి ఉంటే పెట్టేసి ఆ మనీ తెచ్చేసి మేము రిజిస్ట్రేషన్ చేయించాం. అలా కూడా మనకు యూజ్ అయ్యిద్దండి. ఇది గోల్డ్ కాయిన్స్ బ్యాంక్లో పెట్టుకుంటారంటే బ్యాంక్లో పెట్టుకోరు. దీనికి ఒక రింగు లాగా తగిలిస్తే కనుక బ్యాంక్లో పెట్టుకుంటారు. మరి మీకు ఎలా పెట్టుకున్నారంటే, మాకు తెలిసిన షాప్స్ ఎన్నో సంవత్సరాలుగా తెలుసు కదా, వాళ్ళు మేము ఏది ఇచ్చినా కూడా పెట్టుకొని మాకు మనీ ఇస్తారు. నేను ఆ షాప్లో గోల్డ్ కాయిన్స్ కొంచెం ఒక చైను ఇంకో చిన్న చైన్ పెట్టి తీసుకున్నాం. ఎంత మనీ కావాలో అంత తీసుకొని మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వగానే కట్టేసి మళ్ళీ అవి తెచ్చుకున్నాం అనమాట. అలా చాలాసార్లు భలే యూజ్ అయినాయండి ఇవన్నీ. నాకు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అన్నా కూడా ఇలా పెట్టేసి మనం తెచ్చుకోవచ్చు. నేను బ్యాంకులన్నీ పెట్టను, ఈ మార్వాడి షాప్లోనే పెడతాను. 2 రూపాయలు ఇంట్రెస్ట్ అండి. మనం ఎంత అడిగినా ఇస్తారు. బ్యాంకులు అయితే ఈ వీటికి ఎంత వచ్చిందో అంతే ఇస్తారు. వీళ్ళు అలాగా ఎక్స్ట్రా కావాలన్నా ఇస్తారు. కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువే, బ్యాంకులో కంటే ఎక్కువ, 1 రూపీ పైన ఎక్కువ ఉన్నా కూడా మన అవసరానికి ఇస్తారు కాబట్టి తీసుకుంటాము. చూసారా ఎన్ని విధాలుగా మనకి గోల్డ్ అనేది హెల్ప్ చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చిన్న కాయనో పెద్ద కాయనో కొని పెట్టుకోండి. మా దగ్గర బిస్కెట్ దొరకదు, మీకు బిస్కెట్ దొరికితే మీరు బిస్కెట్ కొని పెట్టుకోండి. దానికి బిల్లు వేయించి తీసుకోండి. 916 24 క్యారెటా ఆ బిల్లులో మెన్షన్ చేసి పలానా రోజున ఏ షాప్లో కొన్నారో ఆ షాప్ నేమ్ అన్నీ వేయించుకొని తీసుకున్నారనుకోండి, మీరు ఇచ్చేటప్పుడు మీకు ఉపయోగకరంగా ఉంటుంది. సరేనండి, ఇదే ఈరోజు వీడియో. ఉండి సేవింగ్స్ నేను చూపిస్తాను, అది ఒకళ్ళు తీయాలండి, అందుకని ట్యూస్డే చూపిస్తాను. రేపు హాఫ్ డేనే మా పాపకు ఆఫీసు. రేపు ఈవినింగ్ కూర్చొని తీసామనుకోండి, ట్యూస్డేకి వీడియో వస్తుంది. సరేనండి, మీరు కూడా చూసి వదిలేయకుండా తప్పకుండా ఫాలో చేయండి. నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.